మీ అమ్మని ఎన్నిసార్లు కొట్టినా? చాలాసార్లు కొట్టినా. నేను ఎప్పుడైనా కొట్టినానా? కొట్టేదాకా తెచ్చుకో. Watch our film Raju vs. Zambai with extended cut, streaming now only on ETV Win. రండి. అల్లుడు గారు రండి. అంకుల్ కూర్చోండి కూర్చోండి. రేయ్ కూర్చోరా. మీరెప్పుడు వచ్చారు నాన్న? నేనెప్పుడో వచ్చాను గాని నువ్వేంటి చెప్పా పెట్టకుండా వచ్చావు? చెప్పుంటే కలిసే వచ్చేవాళ్ళం కదరా. మీరు మాత్రం చెప్పారా ఏంటి నాకు? పర్లేదు, సార్కి సరదాగా మాట్లాడడం కూడా అలవాటైపోయింది. అనుకోకుండా వచ్చినా మంచి సమయానికి వచ్చావురా. నాన్న నన్నేం విరుకుని పెట్టట్లేదు కదా? అదేం లేదురా, ఇందాకటి నుంచి మీ మామగారితో పోరాడుతున్నాను. అసలు ఆ మాటకొస్తే ఇందాకటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి కూడా పోరాడుతూనే ఉన్నాను. ఎప్పుడూ పై చేయి మాత్రం వాడితే. ఇప్పుడైనా నన్ను నువ్వు గెలిపించాలరా. ఇంతకీ మీ పోరాటం దేని గురించి? చెప్తా విని, నా పోరాటంలో న్యాయం ఉందో లేదో నువ్వే చెప్పు. మధు వీడు ఆఫీస్కెళ్ళి సిక్ లీవ్ అప్లై చేసి వచ్చింది. ఇక వీడు కొన్ని రోజుల పాటు ఆఫీస్కెళ్లాల్సిన అవసరం లేదు, ఇంటి పట్టునే ఉండాలి. రోజూ ఆఫీస్కెళ్ళిన ప్రాణం కదరా, ఇంటి పట్టునే ఉండాలంటే బోర్ కొడుతుంది. అందుకని మీ మామగారిని ఫ్యామిలీతో పాటు వచ్చి మనతో కొన్నాళ్ళు ఉండమంటున్నాను. వీడికి ఎంత చెప్పినా రానంటున్నాడు. అందరం ఒక్కచోట ఉంటే టైం గడిచేది తెలియకుండా త్వరగా రికవర్ అయిపోతాడు కదా, మనకి సంతోషంగా ఉంటుంది కదరా. నువ్వే చెప్పు. కరెక్టే నాన్న, మంచి ఆలోచన. విన్నావరా మీ అల్లుడేమంటున్నాడో? అది కాదు అల్లుడు గారు. నాన్న చెప్పినట్టు మీరందరూ వస్తే బాగుంటుంది అంకుల్. ప్లీజ్ రండి. లేదులేండి అల్లుడు గారు, నాకు ఇక్కడే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. మీ కంఫర్ట్కి అక్కడ కూడా ఏం లోటు ఉండదు అంకుల్. కాదనుకుండా రండి. కాదు బాబు. రేయ్ నువ్వు ఆగరా, ముందు మీ అల్లుడు చెప్పేది విను. ప్లీజ్ అంకుల్. అయ్యా ఇప్పుడు కాదులేండి అల్లుడు గారు. అమ్మ మధు, అల్లుడు గారు కాఫీ ఇవ్వు. ఒకసారి ఇలా రండి. మేడం ఇదిగోండి. కూర్చోండి. పర్లేదు, నించుంటాను. ఇంకా పాలు మరగాలి, ఆ తర్వాత కాఫీ కలపాలి, టైం పడుతుంది. అంతసేపు ఎలా నిలబడతారు? కూర్చోండి. పర్లేదు. ఓహో, బిందె పైన కూర్చోడానికి ఇబ్బంది పడుతున్నారా? పోనీ డైనింగ్ చైర్ తీసుకురానా? పర్లేదు, నేను దీని మీద కూర్చుంటాను. మీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి. మావయ్య అందరినీ వచ్చి అక్కడే ఉండమంటున్నారు. నేను అదే అంటున్నా. అందరూ అక్కడికే వస్తే కాస్త టైం పాస్ అవుతుంది కదా. అలా కాదండి, నాన్నగారికి ఈ ఇల్లు బాగా అలవాటైపోయింది. ఆఫీసు ఇల్లు తప్ప వేరే చోట ఎక్కడా ఉండలేరు. అంత కంఫర్ట్గా కూడా ఫీల్ అవ్వరు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎవరైనా బంధువుల ఇంటికెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా ఒక్క రాత్రి కూడా అక్కడ స్టే చేయరు. ఎంత ఆలస్యమైనా ఇంటికొచ్చేస్తారు. అలా అలవాటైపోయింది ఆయనకి. అందుకే రాలేనని చెప్తున్నారు. మీరు ఒప్పుకుంటే నాన్న కోలుకునేంత వరకు నేనిక్కడే ఉండి నాన్నని చూసుకుందాం అనుకుంటున్నాను.
ఓ అవునా? మీరు సరే అంటే ఉంటా. మీరు కాదన్నారనే నమ్మకంతోనే అడుగుతున్నాను. నాన్న అక్క విషయంలో అమ్మ మీద కోపంగా ఉన్నారు. అమ్మతో ఇప్పటికి కూడా నాన్న మాట్లాడట్లేదు. నానమ్మ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే ఉంది. ఆవిడ నాన్నని చూసుకోవడం ఇబ్బంది అయిపోతుంది. దివ్య కాలేజ్కి వెళ్తుంది. పైగా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. దివ్యని ఇంటి దగ్గరుండి చూసుకోమండం కరెక్ట్ కాదు. అందుకని నేనే ఇక్కడ ఉండి చూసుకుందాం అనుకుంటున్నాను. మీకిష్టం లేదా? ఆ? అయ్యో అదేం లేదు. అంకుల్ని నువ్వే సరిగ్గా చూసుకోగలవు. ఉండి చూసుకో. ఆఫీస్లో నా వర్క్ గురించి మీరేం వరీ అవ్వకండి. ఇక్కడ నుండి వస్తాను ఆఫీస్కి కూడా. మీ నాన్నగారిని చూసుకుంటూ ఆఫీస్కి రావాలంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందేమో. మీ నాన్నగారు కోలుకునే వరకు లాంగ్ లీవ్ పెట్టు, పర్లేదు. వర్క్ నేను మేనేజ్ చేసుకుంటాను. నేను జాబ్లో జాయిన్ అయిందే ఒక వారం క్రితము. ఇంతలోనే లాంగ్ లీవ్ అంటే పద్ధతి కాదండి. ఆల్రెడీ నేను ఆఫీస్కి వచ్చి 3-4 డేస్ అయిపోయింది. పనులన్నీ పెండింగ్లోనే ఉండిపోయాయి. మళ్ళీ లీవ్ అంటే ఇబ్బంది అయిపోతుంది. పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను. లేదు లేదు, నేను చూసుకోగలను. ఇటు ఫ్యామిలీని అటు ఆఫీస్ని హ్యాండిల్ చేసుకోవడం నేర్చుకోవాలి కదా. నేను ఆఫీస్కి వస్తాను. సరే, నీ ఇష్టం. నువ్వింత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు కదా, అలాగే కానీ. ఇదిగోండి, నాన్నగారు మీకోసమని స్పెషల్గా కొన్నారు. 16 రోజుల పండుగప్పుడు మీకు ఇవ్వాలనుకున్నారు, కానీ అప్పుడు అవకాశం రాలేదు. ఇక నుండి మీకెప్పుడు కాఫీ ఇచ్చినా ఈ కప్లోనే ఇవ్వాలంట. ఎందుకు ఇవన్నీ? నార్మల్ కప్లోనే ఇవ్వచ్చు కదా. నేనేమైనా తాగనని చెప్పానా? ఏదో అల్లుడి మీద ఆయనకున్న అభిమానం. ఆయన ముచ్చట పడి కొన్నారు. ఆయన ముచ్చటెందుకు కాదనాలి? తీసుకోండి. ఓకేనా కాఫీ? నైస్, బాగుంది. కాఫీ బాగుందా లేదా అని కూడా నేనే అడగాలి. తమరు చెప్పరు. కాఫీ తీసుకోండి మావయ్య. ఇందాకే కదమ్మా తాగాను. ఇంతలోనే మళ్ళీ తీసుకొచ్చావేంటమ్మా? మీకు కాఫీ అంటే ఎంత ఇష్టమో రోజుకి ఎన్నిసార్లు తాగుతారో నాకు తెలుసు కదా. తీసుకోండి మావయ్య, పర్లేదు. చూసావరా రామా, నా కాఫీ వీక్నెస్ నా కోడలికి కూడా తీసుకోండి తెలిసిపోయింది. అన్నయ్య. మేడం, మీ చేతి కాఫీతో సరిపెట్టేస్తున్నారు. మీ చేతి వంట కూడా తినాలి. అన్నయ్య, మీరు నేను పెట్టిన కాఫీ టేస్ట్ చూసి వంటలు కూడా అదే టేస్ట్తో చేస్తాననే అపోహలో ఉన్నట్టున్నారు. కాఫీ తప్ప వేరే వంటే నాకు చేత కాదు. కాఫీ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మనం తాగాలనుకున్నప్పుడల్లా అమ్మని ఇబ్బంది పెట్టలేమని నేర్చుకున్నా. పొరపాటు నేను వంట చేశాననుకోండి, బంగాళ బావుబావు, ములక్కాడ మియావ్ మియావ్, సొరకాయ సుర్సుర్ అని వెరైటీ పేర్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అవి తింటే మళ్ళీ జీవితంలో నా చేతి వంట అడుగురు. ఇంకా ఎన్నాళ్ళు ఇలా వంటలు నేర్చుకోకుండా ఉంటావే? నేర్చుకో. ఏ, నీ చేతి వంట మీ ఆయనకి రుచి చూపించవా?